మురళి ఉన్నాడా? మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి అసలు ఈ గోల ఏంటి, కథ ఏంటి అసలు? ఇప్పుడు ధర్మాసింగ్ ప్రస్తుతం ఆ ఏసీబీ కేసులో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడా లేదా పోలీస్ కస్టడీలో? డిసెంబర్ 31 నైట్ న ధర్మాసింగ్ ని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు సార్. అతన్ని ప్రస్తుతం విచారిస్తున్నారు సార్. అంటే అప్పటికే ఈయన ముఖ్యమంత్రి గారికి లేఖ ఇవ్వటం, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచితో పాటుగా ఏసీబీ అధికారులకు కూడా దీని మీద ఒక ఫిర్యాదు అయితే ధర్మాసింగ్ చేశాడు సార్. ఈ ఫిర్యాదు కూడా అంటే ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన లేఖను దాదాపుగా కూడా ఏసీబీ అధికారులకు కూడా అందజేశాడు సార్, జరిగిందంతా కూడా. అయితే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేశాడు సార్. ఏదైతే ధర్మాసింగ్ లేఖలో పేర్కొన్నటువంటి భూముల వివరాలకు సంబంధించి కానీ లేదా ఎక్కడెక్కడ సర్వే నెంబర్ల నుంచి మార్చారు ఇవన్నీ కూడా ధర్మాసింగ్ ఆ ఫిర్యాదుతో పాటు అందజేశాడు సార్. అయితే మనకున్న సమాచారం ప్రకారం మధురవాడలో సుమారుగా 50 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని వీళ్ళ పేరు ట్రాన్స్ఫర్ చేశారు సార్, మధురవాడకు సంబంధించి. అదేవిధంగా కూడా విశాఖపట్నం, రాజమండ్రి దగ్గర కడియం ఉంది సార్. కడియం, అమరావతి, విజయవాడ ఈ 4 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని వీళ్ళ పేరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుగా తెలుస్తుంది సార్. అయితే ప్రభుత్వ భూముల్ని డైరెక్ట్ గా మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదండి. దాన్ని ముందు ప్రభుత్వ భూమి నుంచి తీసేసి అది ప్రైవేట్ భూమిగా కన్వర్ట్ చేయాలి సార్. అది ఒక రెవెన్యూ అధికారులే అంటే ఎంఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ స్థాయిలోనే ఆ భూమిని కన్వర్ట్ చేయగలుగుతారండి ప్రైవేట్ భూమిగా. అలా కన్వర్ట్ చేసిన తర్వాత మాత్రమే అది ఎవరి పేరునైనా రాయటాకు ఉంటుంది. అలా కన్వర్ట్ చేసి ఆ భూమిని పూర్వాస్థిత ఆస్తి కింద అంటే ఎవరికైతే ఉందో వాళ్ళు మా పూర్వీకులు ఇచ్చారు. ఇందాక అతను కూడా చెప్తున్నాడు శ్రీకాంత్ అని, మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు అవన్నీ అనండి. అలా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులుగా డాక్యుమెంట్ సృష్టించి ఆ డాక్యుమెంట్ తెచ్చి ఈ సింగ్ దగ్గర వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారండి. అప్పట్లో ఎందుకంటే ఆన్లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ భూమి అని ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకుని వెసులుబాటు ఉంది కనుక సింగిని వాళ్ళ గ్రిప్ లో పెట్టుకుని విశాఖపట్నం అవనివ్వండి, కడియం ఎక్కడ భూములు సరే ఇబ్రహీం మురళి చెవులో ఏమైనా క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఏమన్నా పెట్టుకొని ఉన్నావా? ఆయన చెప్పింది వినటానికి. అతను ఖమ్మం జిల్లా వాసి, హైదరాబాదులో ఆయన ఏదో రియల్ ఎస్టేటు ఏదో చేస్తున్నాడని ఏదో సమాచారం. మరి ఇబ్రహీంపట్నం దగ్గర పోయి అక్కడ ఏమి రియల్ ఎస్టేట్ పెరుగుతుందని అక్కడ కొన్నారు, ఎక్కడ రాజమండ్రిలో ఎందుకు కొన్నారు, వైజాగ్లో ఎందుకు కొన్నారు? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆయన ఏమీ ఇది కాదు కదా. ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తీస్తే 2019 నుంచి 2024 వరకు ఆయన ఫోన్ కాల్ డేటా, ఆయనకు వచ్చిన మెసేజ్లు, ఆయన చేసినటువంటి ఫోన్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, ఆయనకు సంబంధించినటువంటి డేటా ఒక్కటి తీసి టేబుల్ మీద పెట్టుకొని చక్కగా కూర్చుంటే 10 నిమిషాల్లో వాటికి సంబంధించినటువంటిది మొత్తం బయటపడిపోతుంది కదా. ఎందుకు ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కదా. మరి వీరి యొక్క ఏమంటాము పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదేమో. సరే, ఇప్పుడు ప్రజలు ఇప్పుడే ఎవరో మెసేజ్ పెట్టారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఈ విషయం మీద చాలా చర్చ జరుగుతుంది. ఆసక్తి. మురళి, ఇప్పుడు సరే వారు చెప్పింది కరెక్టే. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇది బయటికి కనిపిస్తున్నటువంటి కోణం. ఇంతకీ కేఎన్ఆర్ గారు ఎక్కడున్నారు? కేఎన్ఆర్ గారు ప్రస్తుతం అయితే ఆయన బెంగళూరులో ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. ఆయన పొద్దు నుంచి ఎవరికి అందుబాటులో లేరండి. రేపు ఆయన కూడా వెళ్ళాడా సార్? ఇప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత గోవా ఆయన కూడా వెళ్ళాడా సార్? గోవా ఆయన కూడా వెళ్ళాడా? వెళ్ళుండకపోవచ్చు. ఇక్కడే వెళ్ళారేమో సార్. అంటే వెళ్ళుంటారు సార్, వెళ్ళకుండా అయితే ఉండరు సార్. ఎందుకు సార్? ఇందులో ఇంకా చాలా మంది ఆఫీసర్ల పాత్ర కూడా వస్తారు సార్ బయటికి. అవునా? అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ని ప్రైవేట్ ల్యాండ్ గా కన్వర్ట్ చేసింది ఎవరో ఆఫీసర్ చేయాలి సార్. ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్ లేదా కలెక్టర్ ఆ స్థాయి వాళ్ళు చేయాలండి. ప్రైవేట్ ల్యాండ్ గా కన్వర్ట్ చేయాలండి. ప్రైవేట్ ల్యాండ్ గా కన్వర్ట్ అవుతేనే కానీ అది మళ్ళీ వ్యక్తుల పేరు మనం రిజిస్టర్ చేయడానికి ఉండదండి, యాజ్ పర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అండి. అందుకని ఆఫీసర్ల పాత్ర కూడా ఉంటుందండి. అయితే మీరు చెప్పినట్టుగా దీని మీద స్పెషల్ కమిటీ విచారణ చేస్తేనే కానీ ఇందులో ఇంకా చాలా ప్రాంతాల 700 కోట్లు అనేది చాలా తక్కువ అంటున్నారండి. అంటే భూముల విలువ మొత్తం కట్టుకుంటే వెళ్తే ఇంకా చాలా ఉంటుందని చెప్తున్నారండి. అయితే కేఎన్ఆర్ గారి పేరు రిజిస్ట్రేషన్ భూములన్నీ కూడా అమరావతి పరిధిలో ఉన్నాయంటండి. అమరావతి ఏదో న్యూ క్యాపిటల్ రీజియన్ పరిధిలో కేఎన్ఆర్ పేరు రిజిస్టర్ అయిన భూములు ఉన్నాయంటండి. అలాగే కొన్ని భూములు ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, ఈ
ఈ ప్రాంతంలో గుంటుపల్లి ప్రాంతంలో ఉన్నాయన్నీ కూడా శ్రీకాంత్కి దగ్గరగా ఉన్నటువంటి భూములు అంటండి. అలా అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ భూములన్నీ కూడా అలా వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. అయితే సింగు కూడా అతను గుండులు లేని మనిషి సార్. నిజంగా ఇలాంటి రిజిస్ట్రేషన్ చేయటంలో అతను కింగ్ అండి. అలాంటి రిజిస్ట్రేషన్ అని చేసేస్తాడండి. దాన్ని ఎలా చేయాలో దాంట్లో లూప్ పోల్స్ అంటే అన్ని ఆయనకి తెలుసు. సో మొత్తం మీద అందుకే అతను పట్టుకుని అతను ఇబ్రహీంపట్నాన్ని పెట్టుకుని వాళ్ళు ఈ కథ అంతా నడిపారు అనేది వస్తున్నటువంటి సమాచారం సార్. అయితే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఇలా కొంతవరకు కూడా ఈ సంబంధించినటువంటి దీంట్లో గతంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారి ప్రమేయం పాత్రలు కూడా ఏదో కొద్దిగా వినపడుతున్నట్లుంది. కొద్దిగా అంటే ఆబ్వియస్లీ ఉంటా సార్. ఎందుకంటే ఎందుకుంటుంది ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ అంటే మరి అంటే ఇంటెలిజెన్స్ తెలియకుండా ప్రభుత్వ పరంగా జరిగి ఏ కార్యక్రమాలు జరగవు సార్. దాదాపుగా వాళ్ళ నోటీసులు అన్నీ ఉంటాయి సార్. అధికారికంగా ఉండొచ్చు, అనధికారికంగా ఉంటుందండి. అలాంటప్పుడు ఒక సబ్ రిజిస్ట్రార్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి గోవా తీసుకెళ్ళటం, హనీ ట్రాప్ చేయటం, కొంతమంది అధికారులకు కూడా హనీ ట్రాప్ చేశారు సార్. అవి ఇంకా బయటికి రాలేదు సార్. మీరు చెప్పినట్టుగా అవన్నీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫోన్ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారండి ఇంటెలిజెన్స్ అధికారులు. అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా సింగ్ ఫోన్ కూడా వాళ్ళు ట్యాప్ చేసి ఉంటారండి. ఆ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు గారి పాత్ర పూర్తిగా ఉంటుంది. రెండో అంశం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్యారలల్ గా కూడా ప్రభుత్వ పనులన్నీ కూడా దాదాపుగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఆంజనేయులే నడిపారు అనేది కూడా పెద్ద ఎత్తునప్పుడు ఆరోపణలు వినిపించినాయి. కొన్ని సందర్భాలు ఆయన ప్రత్యక్షంగా కూడా ఉన్నారు. ఎందుకంటే జత్మాని విషయంలో కూడా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు. ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ప్రభుత్వానికి గుండెకాయ లాంటి వ్యక్తి. ఓకే మురళి రైట్.